కంచు గిన్నెలు నేను వీళ్ళని స్టాల్ పెట్టుకోమన్నాను. కొంచెం నాకున్న పనుల కారణంగా లేటుగా చెప్పడం వల్ల వీళ్ళు రాలేదు. మీరు వండుకునే ఆహారం భవిష్యత్తులో ఇంటి వాళ్ళకైతే కుండలో వండుకోండి. ఇందాక చెప్పారు కదా కిషోర్ కుమార్ గారు, కుండలో వండుకోవటం శ్రేష్టం. లేని పక్షంలో కంచు గిన్నెలో వండుకుంటే, కుండలో వండుకుంటే 100కి 100 మార్కులు. మీరు పండించుకున్నది దాంట్లో విలువలు మీకు పదిలంగా అందుతాయి. లేని పక్షంలో కంచు గిన్నె 97%, ఇత్తడి 93%, తెల్ల గిన్నెలు అల్యూమినియం గిన్నెలు 3%. పేరు వెంకటరమణ, మాది పుత్తూరు మండలం, ప్రస్తుతం తిరుపతి డిస్టిక్. నేను గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి చేస్తున్నాను. బట్ కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఒక ఆశతో నా వరకు తెలిసినటువంటి కొన్ని ఈ జీవామృతం, ఈ నీమాస్త్రం ఇలాంటివి లైట్గా, అంటే మాది వచ్చి గుట్ట అడవి ప్రక్కన ఎర్రగరప నేలలో వచ్చేటువంటి ప్రధాన సమస్య తుంగ ఎక్కువ వస్తుంది. ఆ తుంగ నివారించాలంటే మేము దుక్కి పక్కంగా దున్నినా కూడా మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. దాని నివారణ కోసం గడ్డి ముందు వాడి మాకే విరక్తి పుట్టిపోయింది. దీనివల్ల ఈసారి చేసేటప్పుడు ఆ పొలం పైన వరి ఊక కానీ లేదు రంప పొట్టు కానీ పోసి దాన్ని కవర్ చేసి ఆ తుంగ పోవడానికి ఒక మార్గం ఏర్పరచుకొని చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. బట్ కొంతగా ఇంతకుముందు మనం చేస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతులకి ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని మనం ఎంత ఎగిరిపోతున్నామో, ఎంత డెవలప్ అయిపోతున్నామో అని భుజాలు తడుముకుంటున్నామో, దాంట్లో ఉన్న సమస్యలు నాకు తెలిసిన వరకు కొన్ని చెప్పగలను. దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి. ఇప్పుడు మనం తెలుసో తెలియకో అల్యూమినియం పాత్ర వాడని కుటుంబం అంటూ ఉండదు. ప్రెషర్ కుక్కర్లు లోపల కాపర్ కోటెడ్ అయితే వాడచ్చు. ఏది అల్యూమినియం కుక్కర్కి లోపల కాపర్ కోటెడ్ ఉంటుంది. కాపర్ కోటెడ్ అయితే వాడచ్చు. ఒరిజినల్ అల్యూమినియం కుక్కర్ అయితే వాడడం వేస్ట్. ఏంటంటే దాంట్లో బాయిల్ అయినప్పుడు వాటర్ దాంట్లో కలిసినప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అల్యూమినియం ఆక్సైడ్ రిలీజ్ చేసినప్పుడు అది మన బాడీలో ఇన్సెట్ అయ్యి ఏమవుతుందంటే మామూలుగా పెరాలసిస్ స్ట్రోక్ అనేది, అంటే పెరాలసిస్ స్ట్రోక్ పక్షవాతం అనేది 70కో 80కో వచ్చేది. ఇప్పుడు 50 ఏళ్ళు దాటితే వచ్చేస్తూ ఉంది. కారణం ఏంటంటే మనం ఇలాంటి అనవసరమైనటువంటి పద్ధతులు వాడడం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ అని. కాబట్టి వీలైనంత వరకు అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేయండి. రెండోది స్టీల్ పాత్రలు ఉంటాయి. స్టీల్ పాత్రలో కూడా నికిల్ ఆక్సైడ్, దాన్ని కూడా నికిల్ కోట్ చేస్తేనే అది సిలుం పట్టకుండా లోపల ఇదిగా ఉంటుంది. అదే మనం దోశ పెను వాడతాం. దోశ పెను ఇనుప దీంతో చేస్తాం. ఇనుము బాడీలో పోవడం వల్ల నష్టం లేదు. ఇనుము కొంత పర్సెంటేజ్, ఎందుకంటే మన బాడీలో ఐరన్ శాతం ఐరన్ ఉంటుంది. బాడీలో ఐరన్ బాడీ నెత్తురు డెవలప్ అవ్వాలంటే ఐరన్ కావాలి. అటువంటి వాటిలో పాతకాలం మనం ఇనుప దోశ పెనాలు వాడుతున్నాం. అది మర్చిపోయాం. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లు వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి నికెల్ మళ్ళీ మన బాడీలోకి వెళ్తా ఉంది. అది ఇంకోటి, మనం పాతకాలంలో ప్రతి పల్లెటూరులోనూ ఒక కూడలిలో రాగి చెట్టు ఉండేది. రాగి చెట్టు ఎందుకు ఉంటుంది తెలుసా? రాగి చెట్టు యొక్క గొప్ప లక్షణం, రాత్రుల్లో కూడా శ్వాసించేటప్పుడు ఆక్సిజన్ వదులుతుంది. మిగిలినవన్నీ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ఒక రాగి చెట్టు, మర్రి చెట్టు మాత్రమే ప్రతి ఊరిలోనూ పాతకాలంలో నడి ఈదిలో, అప్పుడు దాన్ని ఏమంటారు, మా కూడల్ని అటు కూర్చొని మధ్యస్థాలు చేసేది. అక్కడ రాగి చెట్టు పెట్టేది. ఆ రాగి చెట్టు మీద కింద కూర్చొని రాత్రులు మధ్యస్థాలు చేసుకుంటున్నాం. అప్పుడు ఎందువల్ల అంటే అక్కడ జనం గుమ్ముకోవడం వల్ల ఆ యొక్క ఆక్సిజన్ లెవెల్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. అది ఆ విలేజ్కి ఆరోగ్యపరమైనటువంటి గాలి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కొట్టేసి అన్ని సిమెంట్ రోడ్లు
అవి తయారైపోయినాయి. దానివల్ల మనం కూడా కొద్దిగా మారి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని సాంప్రదాయ పద్ధతులు పాటించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నాను.